వేడివేడిగా గ్రీన్ ఎగ్ మసాలా మాత్రం సూపర్ వచ్చింది భయ్య. ఈ గ్రీన్ ఎగ్ మసాలాని ఎలా చేశానో క్లియర్ గా చూపిస్తా చూడండి. ముందుగా ఒక బౌల్ లోకి 4 eggs ని తీసుకొని అందులో సరిపడా వాటర్, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకొని ఇలా హాఫ్ పీసెస్ లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ పోసి కొద్దిగా కారం, ఉప్పు, పసుపు వేసి దాని మీద కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని పెట్టి 2 minutes వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో 1 cup పెరుగు, 10 pieces వరకు జీడిపప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే జార్ లో టేస్ట్ కి సరిపడా పచ్చిమిర్చి, కొన్ని ఎల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 spoons ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కినాక అందులో హోల్ గరం మసాలా వేసి అవి వేగినాక అందులో ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి 2 minutes వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ లో ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, పెరుగు వేసి అంతా కలిసే విధంగా కలుపుకొని అందులో టేస్ట్ కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి 2 minutes వరకు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న గ్రేవీలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని వేసి దాని మీద కొద్దిగా కసూరి మేతి వేసి మరో 2 minutes వరకు లో ఫ్లేమ్ లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్ గా గ్రీన్ ఎగ్ మసాలా అయితే రెడీ అయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఆ టేస్ట్ మాత్రం సూపర్ భయ్య.